భక్తివర్ణ ప్రేక్షకులకి 11/8/2024 నుండి 17/8/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక శోభతోటి ఈ వారం అంతా కూడా విలసిల్లే అవకాశం. స్త్రీలకు నూతనమైన వస్త్ర ధనలబ్ధి ఉంది. ఈ వారంలో శుభకార్య నిర్వహణ, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాలు దృష్టిలో పెట్టి పరిశీలనగా కొన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంది. మంచి మార్గంలోనే అడుగులు వేసే అవకాశం ఉంది ఈ వారంలో. ఈ వారం అంతా కూడా మేషరాశి వారు చాలా అనుకూలంగా ఉంది. ఏ విధమైన సమస్యలు కూడా ఈ వారంలో పెద్దగా ఏమీ లేవు కాబట్టి, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ విధమైన పరిష్కారాలు అవసరం లేదు. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఈ వారం ధన సమృద్ధి ఇంకా మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు, అనుకూలంగా ధనాగమనం ఉంది. ఆరోగ్యం బాగుండు, ధైర్యంగా కొన్ని పనులు సాధించుకుంటారు. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్కి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నతమైన విద్యలు కలిసి వస్తాయి. నూతనమైన గృహాలు, వాహనాలు, వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం. శుభవార్తా శ్రవణం, ధనలాభం, ఆహ్వానాలు అందుకుంటారు. తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి కూడా పెద్దగా గ్రహదోషాలు ఏమీ లేవు కాబట్టి ఈ వారం ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన చేసుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని శ్రీమన్నారాయణ సమేతంగా ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం స్వాభావిక సంబంధితమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే అవకాశం. నాలుక అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే విధానం సరిగ్గా ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది, దురుసుగా మాట్లాడే అవకాశం. కుటుంబంలో కొంచెం ఇబ్బంది, ప్రమోషన్ను లేదా జీతం పెరిగే అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నతి కూడా ఈ వారంలో పొందే అవకాశం. కుటుంబంలో బట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కొంచెం వేధిస్తాయి, కానీ బయట మట్టికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆనందంగా ఉండగలుగుతారు. మంచి ఆరోగ్యం ఉంటుంది. మరియు కుటుంబ వాతావరణం వారం చివరిలో మీకు సానుకూలంగా మీ మాట వినే అవకాశాలు, అంతవరకు మీ మాట వినే అవకాశాలు లేవు అన్నమాట. అలాగే సంపాదన కూడా పెరిగే అవకాశం. 4 రకాలుగా కూడా ధనం వచ్చే అవకాశం. గతంలో ఏమైనా రుణాలు ఏమైనా చేసి ఉంటే తీర్చే అవకాశం, లేదా రుణాలకు ఏమైనా మంజూరు చేసి ఉంటే కనుక ఆ రుణాలు వచ్చే అవకాశం. ఈ వారంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా మిథున రాశి వారికి సానుకూలంగానే ఉన్నాయి. ప్రశంసను పొందుతారు. బంధువులు అలాగే సంఘంలో కూడా గౌరవ ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి వారి విష్ణు సహస్రనామ పారాయణ, మహాలక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణమూర్తి ఆలయ దర్శనం లేదా స్మరణ, స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులను కంట కనిపెట్టాలి. గుప్త శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం అయితే మీకు సానుకూలంగానే ఉంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరంగా ఉంటారు. వ్యాపారస్తులు లాభదాయకంగానే ఈ వారం వ్యాపారం సాగే అవకాశం ఉంది. స్నేహితులతోటి, బంధువులతోటి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు. గతంలో మీరు చేయాలనుకున్న గృహ నిర్మాణం కానీ, వ్యాపారంలో మార్పులు కానీ, ఉద్యోగంలో జరిగే మార్పులు చేర్పులకి కూడా సత్ఫలితాలకు, మంచి ఫలితాల కోసం మీరు ఆశించినటువంటి ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఈ వారంలో సాధించే అవకాశం ఉంది. ఈ వారంలో కూడా ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయడం, కుంకుమను ధరించడం వల్ల, గృహదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనేక రకాలుగా ఆదాయ మార్గాల్లో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం ఆనందంగానే ఉంది. విద్యల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవడం మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వివాహం కానిటువంటి వాళ్ళ వివాహ సంబంధాలు, వివాహం కుదిరే అవకాశం లేదా జరిగిపోయే అవకాశం కూడా ఈ నెలలో ఉంది. వ్యాపారస్తులకు మటుకు వ్యాపారంలో మంచి అభివృద్ధి, కానీ స్నేహితుల వల్ల, చెడు సావాసాల వల్ల తిరోగమనం పట్టే అవకాశం ఉంది. వ్యాపారం కూడా గౌరవభంగం కూడా అవకాశం ఉంది.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని కూడా నమ్మకూడదు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా ఈ వారం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సింహరాశి వారు సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, అలాగే లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రపారాయణ, గణపతి దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. విలువైన వస్తువులు, పత్రాలు, డాక్యుమెంట్స్ అంటారు అటువంటివి కానీ, బంగారపు వస్తువులు కానీ ఇలా అటువంటివి జాగ్రత్తగా కానీ ఉంచుకోకపోతే చోరత్వం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ వారం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా మీరు హామీ ఉండడం కానీ, షూరిటీ సైన్లు చేయడం కానీ చేయకుండా ఉంటే మంచిది. అధిక ఆదాయం ఉంది, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, సంతృప్తికరంగానే ఆరోగ్యం ఉంది. విదేశీ పర్యటనలో అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే గృహ జీవితానందం మిశ్రమంగా ఉంది. వాద ప్రతివాదనలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఆందోళన కలిగించే అంశాలు కూడా కొన్ని కనిపించే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గురుచరిత్ర పారాయణ ఈ వారం చేయడం, గోసేవ కూడా చేసినట్లయితే ఈ వారం చాలా అనుకూలం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఏకాదశి స్థానంలో రవి సంచారం, అలాగే బుధ శుక్రుడు కూడా ఏకాదశి స్థానంలోనే ఉండడం వల్ల అత్యంత యోగప్రదంగా ఉంది ఈ వారం అని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. గత 2-3 వారాల కన్నా తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాగల కార్య గంధర్వులే తీర్చేరన్నట్లుగా మీరు చేయవలసిన పనులను ఇతరులే చేసేయడం, మీకు రావాల్సిన ధనం ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు అడగకుండానే వాళ్ళు పట్టుకొచ్చి మీకు ఇవ్వడం, ఇలా అనుకోని అదృష్టం కలిసి రావడం, అందరి మన్ననలు పొందడం, కొత్త ఉద్యోగంలో చేరిక, ఆర్థికంగా కూడా సమృద్ధిని పొందడం, పనులన్నీ కూడా పూర్తయిపోవడం వల్ల ఆనందంగా ఉండడం, వివాహం కానిటువంటి వాళ్ళ సంబంధాలు కుదరడం, అలాగే విద్యార్థులు కూడా సానుకూలంగా ఉండే అవకాశం, మంచి మంచి విద్యా సంస్థల్లో అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నాలు ఫలించడం, అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ వారంలో చాలా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చాలా అనుకూలంగానే తులారాశి వారికి ఉంది. పెద్దగా గ్రహదోషాలు ఏవి లేకపోవడం వల్ల కేవలం ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, చిన్న చిన్న దానాలు చేసుకుంటే అన్ని విధాలుగా మీకు ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంది. విద్యార్థులు విద్యందు పురోగతి ఉంటుంది, జ్ఞానవృద్ధి ఉంది. మరి అనేక విధాలుగా ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ మట్టికి అవసరం. సమయానికి భుజించడం, నిద్రపోవడం చేయాలి, లేకపోతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయో ఆరోగ్యాన్ని ఈ వారం కాపాడుకోవాలి. ఇతరుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా. ఇంట్లో పెద్దల యొక్క అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, సూర్య నమస్కారాలు, గృహదేవత ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఈ వారం ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం చాలా శుభవార్తలు వినే అవకాశం అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. అయితే స్వల్పంగా రుగ్మతలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. గృహ నిర్మాణము లేదా కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. పెట్టుబడులు బాగున్నాయి. పై అధికారుల యొక్క మద్దతు, అలాగే కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళ మద్దతు, భార్యాభర్తల అన్యోన్యమైన దాంపత్యం ఉంటుంది. కుటుంబ సంతానం విషయంలో కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు, పెట్టుబడులు కూడా పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు రావడం వల్ల ఆనందకరంగా ఉండే, ధైర్యంగా కొన్ని ప్రణాళికలు అమలు చేసే అవకాశం. ప్రభుత్వ పరంగా కూడా మీకు ఈ వారం చాలా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు చక్కగా ఇంకా అనుకూలంగా ఉండాలి, బాగుండాలి అంటే ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, అలాగే హనుమత్ దర్శనము, ఆంజనేయ స్వామి వారి సింధూర ధారణ కూడా మీకు ఈ వారం అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఈ వారంలో అమోఘమైనటువంటి వాగ్దాటి, కొన్ని ఆహ్వానాలు, సన్మానాలు, సత్కారాలు, మీ మాట ధోరణి వల్ల మీ పనులన్నీ కూడా మాట ద్వారానే పనులు చకచకా పూర్తయిపోయే అవకాశం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగున్నాయి, ఉన్నతమైన స్థానాలు పొందుతారు, పదవులు పొందుతారు. అలాగే పెట్టుబడులు బాగున్నాయి. సెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కూడా అనుకూలంగా పై అధికారులు కూడా మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏమైనా మీరు అప్లై చేసిన రుణాలు ఏమైనా వచ్చే అవకాశం, లేదా రుణాలు ఏమైనా చేసి ఉంటే తీర్చే అవకాశాలు, ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారస్తులకైతే లాభాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా ఈ వారం సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరిగింది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మకర రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లేదా వినండి. చక్కగా ప్రాతకాలం అందు విష్ణు సహస్రనామాన్ని ప్రశాంతంగా వినండి. అలాగే విష్ణువాలయ దర్శనం కూడా శనివారం కానీ, గురువారం కానీ, బుధవారం కానీ చేయండి. దానివల్ల కూడా చిన్న చిన్న దానాలు చేసుకోండి. గృహదేవత ఆరాధన చేసుకోండి. భగవన్నామ స్మరణ కూడా చేయండి. ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే శని పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న శనేశ్వరుడు శతభిష నక్షత్రం వెనక్కి వక్రీకరించాడు కాబట్టి ఆ ప్రభావం కొంచెం మకర రాశి మీద కూడా ఉంది. కాబట్టి విష్ణువుకు సంబంధించి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఆరాధనే మీకు కొంచెం మేలు చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం వృద్ధి, కొత్త అవకాశాలు చేజిక్కించకుండా రియల్ ఎస్టేట్ కానీ, భూమి మీద పెట్టుబడులు కానీ, భూ సంబంధిత స్థిరాస్తుల విషయం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం. కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవన్నీ సానుకూలంగా ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు, భాగస్వామితో కూడా బాగుంటుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యమైన దాంపత్యం ఉంటుంది. సంతానం లేని దంపతులు శుభవార్తలు వినే అవకాశం. వివాహం చాలా కాలంగా వచ్చి జాప్యం జరుగుతూ ఉన్నటువంటి స్త్రీ పురుషాదులకి వివాహ సంబంధాలు కుదరడం లేదు. ఈ నెలలో అయిపోవడం కానీ జరిగే అవకాశం. ఈ వారంలో ఆ వివాహ ప్రస్తావన జరిగే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కూడా కొంచెం బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం వీరు చక్కగా గణపతి యొక్క ఆరాధన, గణపతి దర్శనము, గణప స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఇంకా విఘ్నాలు అవన్నీ తొలగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం యాదృచ్ఛికంగా అనుకోని దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక భక్తి, శక్తి, దానివల్ల కొంత జ్ఞానాన్ని పొందుతారు. అనేక విషయాల యందు చర్చించడం, అనేక ప్రయోజనాలు సాధించడం, అనేక విషయాలు తెలుసుకునే అవకాశం. స్వంత వృత్తుల వారికి అనుకూలంగా ఉంది, ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగస్తులకు బాగుంది. విద్యార్థిని పురోగతి బాగుంది. వ్యాపారస్తులకు కూడా ఈ వార ప్రయత్నాలను అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా శస్త్రచికిత్స ద్వారా ఈ వారం పూర్తిగా తొలగించుకునే అవకాశాలు ఉన్నాయి. గృహాన్ని విడిచి దూరంగా ప్రయాణాలు రావాల్సి ఉంటుంది. కొంత నీరసము, నిస్సత్తువ, స్వల్పంగా చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత బాగుండాలంటే కనుక సూర్య నమస్కారాలు ఆదివారం రోజున ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా మీనరాశి వారికి మేలు కలిగించే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ 11వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు ఈ కాలమానంలో శ్రావణ మాసం రావడం వల్ల మీకున్న సమస్యలు తగ్గాలి, ఆర్థికంగా బాగుండాలి, ధన సమృద్ధి కలగాలంటే కనుక 16వ తేదీ వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఈ వ్రతం ఇంట్లో ఉండే పెద్దలు, మీ కోడల చేత కానీ, మీ కుమార్తె, మీ మనవరాలు లేదా మీ భార్య చేత ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దగ్గర నుండి పెద్దలు చేయించడం వల్ల స్త్రీలు చక్కగా గడపగా పసుపు రాసుకుని, బొట్టు పెట్టి, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని, అలాగే మీరు కూడా కాళ్ళకు పసుపు రాసుకుని, కాళ్ళకు పసుపు రాయడం వల్ల యాంటీబయాటిక్ అన్నమాట. ముఖానికి అది ఒరిజినల్ పసుపు రాసుకోవాలి. కుంకుమను ధరించడం వల్ల ఎడా పింగళ సుషుమ్నా నాడి బాగా ప్రకోపాన్ని చెందుతూ ఉన్నటువంటి సుషుమ్నా నాడి, ఆ సుషుమ్నా నాడి చాలా ప్రశాంతంగా ఆడవాళ్ళకు ప్రశాంతత ఇచ్చే అవకాశం. గృహలక్ష్మి, గృహానికి ఎవరయ్యా లక్ష్మి అంటే ఆ స్త్రీయే, ఆ భార్యే. ఆ భార్య ఆనందంగా ఉండి కాళ్ళకు పసుపు రాసుకుని ఇంటికి వచ్చిన మొత్తం తాంబూలాలు ఇస్తూ తాను కూడా తాంబూలాలు అందుకుంటూ ఈ శ్రావణ మాసంలో వచ్చే వర్షాల వల్ల ఉండేటువంటి క్రిమికీటకాదులు ఈ తడిలో తిరగడం వల్ల కాళ్ళకి ఇబ్బంది అవుతుంది. యాంటీబయాటిక్గా పసుపు చెప్పారు. అలాగే లక్ష్మీదేవిని ఆధ్యాత్మికంగా నారాయణ సమేతంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధాన్య సమృద్ధి, ధన సమృద్ధి ఏదైతే మీకు లేదో సంతాన లక్ష్మిగా సంతానాన్ని ఇస్తుంది.
ఆహారాన్ని లోటవుతోందా, ఇబ్బంది అవుతుందో ధాన్యాన్ని ఇస్తుంది ఆవిడ. ధనానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా వీళ్ళు అనుకుంటే కనుక ధన సమృద్ధిని, మనం చేసే పనులే లక్ష్మీదేవి, చేసే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇదే లక్ష్మి. మనకి ఏ విధమైన అనారోగ్యం లేకుండా బీపీలు షుగర్లు 2 పూట్ల చక్కగా భుజించడం ఆరోగ్య లక్ష్మి ఆవిడే. అటువంటి లక్ష్మీదేవి మనం బాగా శరీరం శుష్కించిపోయినప్పుడు కూడా ఈ దేహాన్ని, ఈ ఆత్మ భరించలేనప్పుడు కూడా మోక్షలక్ష్మి అన్నారు. అలాగే మోక్షం ఇచ్చేటప్పుడు స్వామి ఆ జీవుడు ఆ దేహాన్ని భరించలేకపోతున్నాడు కాబట్టి తొలగించి వాడికి మోక్షానికి ఇంకో దేహాన్ని ఇవ్వండి అన్నట్లుగా ఆవిడ మోక్షలక్ష్మిగా పరమాత్మకి ఈవిడ చెబుతుందిట. ప్రకృతే ఆ జగన్మాత అయిన మహాలక్ష్మి, అందుకే మోక్షలక్ష్మి. ఈవేళ వరలక్ష్మి అన్నారు. అంటే మనం కోరుకుంటే అమ్మవారు వరాలు ఇచ్చేటప్పుడు లక్ష్మిగాడు వరలక్ష్మి. మన అష్టలక్ష్ములతో సంబంధం లేకుండా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి చవరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా కూడా మనకి ఈ రూపాలతో కూడా అమ్మవారి విశేషంగా అవతరించి కేవలం మహిళలకి సౌభాగ్యాన్ని, సంతానాన్ని, సుమంగళీయత్వాన్ని కలిగించడం కోసం ఈవేళ ఈ అమ్మవారి 16వ తేదీ వరలక్ష్మి వ్రతం అవ్వడం వల్ల చిన్న రెమెడీ అన్నమాట, చిన్న సమస్య పరిష్కారం ఏమిటంటే మీరు చక్కగా ఇంట్లో భక్తి శ్రద్ధలతో చికాగ్గా కాకుండా కోపతాపాలు లేకుండా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా వాతావరణం మీకు ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే ఆ సమయం తెల్లవారుజామున కానీ ఉదయం 7 గంటల లోపు కానీ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో కూడుకుని చేయాలి, భక్తితో చేయాలి. ప్రశాంతంగా మీ ఇంటి పురోహితుడిని కానీ దగ్గరలో ఉండే ఆలయ అర్చకులు కానీ తీసుకొచ్చి ఈ పూజ చేయించుకోండి. మీకు అవకాశం లేకపోతే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అవకాశం లేకపోతే మీరు యూట్యూబ్లో భక్తి1 తెలుగు 1 వరలక్ష్మి వ్రతం లాగిన్ అయితే కనుక గతంలో మనమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. మీరు సునాయాసంగా ఈ వీడియో చూస్తూ పూజా సామాగ్రి దగ్గర పెట్టుకుని చక్కగా భక్తి1 వారు, తెలుగు 1 వారు మీకు అందిస్తూ ఉన్నారు. ఈ వ్రతాన్ని కనుక పూజా సామాగ్రి దగ్గర పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీరు చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సునాయాసంగా మీరు చేసుకోవచ్చు. ఎవరైతే పురోహితుల దగ్గరగా లేరో, ఆలయ అర్చకులు లేరో, అలా విదేశాల్లో ఉండేటువంటి ప్రవాస భారతీయుల కోసం, అలాగే భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ కోసం భక్తి1 తెలుగు 1 మీకు ఈ కార్యక్రమాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ వారం మహాలక్ష్మి అమ్మవారు నారాయణ సమేతంగా ఆరాధన చేయండి. విశేషమైన సత్ఫలితాలు, ధన సమృద్ధి మీరు అందరూ పొందాలని కోరుకుంటూ ఉన్నాం. 17వ శని త్రయోదశి అయింది కాబట్టి ఈ శని దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు నువ్వులు దానం చేయడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ బాధలతో ఉండేటువంటి వాళ్ళు ఉపశమనం కోసం ఈ కార్యక్రమాన్ని 17వ తేదీ చేసుకుని ఈ వారం మీ సమస్యలకు పరిష్కారం వరలక్ష్మి వ్రతం. 17వ తేదీ శని త్రయోదశి, శని యొక్క దోష పరిహారార్థం తిలదానం, తైలాభిషేకం, శనికి చక్కగా శని స్తోత్రపారాయణలు చేయడం వల్ల మీకు సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉందని తెలియజేస్తూ తెలుగు 1 భక్తి1 తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని, దీర్ఘ సుమంగళీలుగా సౌభాగ్యవంతులుగా మహిళామణులందరూ కూడా ఉండాలని వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.